హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 381. ఈరోజు డేట్ February 7th, 2020. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు Huawei Band 4ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, అలాగే దీని ఫీచర్స్ ఏంటి, దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, దాంతో పాటుగా ఇది MI Band 4తో కంపేర్ చేసుకున్నప్పుడు రెండిట్లో ఏది కొంచెం బెటర్గా ఉంది అనే దాని మీద ఒక వీడియో రూపంలో తీసుకొచ్చాను. ఇక్కడ కార్డ్స్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఆ వీడియోని కొంచెం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే రీసెంట్గానే నేను హై ఫ్యూచర్ బడ్స్ అనేది ఒక అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన గివ్ అవే కూడా అనౌన్స్ చేశాను కదా. దీని విన్నర్స్ని, అలాగే రేపు సండే రోజు మీకు మన ఇండియన్ అమెజాన్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్న ఇంకొక డిఫరెంట్ బ్లూటూత్ ఇయర్ బడ్స్కి సంబంధించిన అన్బాక్సింగ్, అలాగే ఇది ఒక్కొక్కటి 3,000 రూపాయలు ఉంటుంది. మొత్తం 3 పీసులు గివ్ అవే అనౌన్స్ చేస్తాను. ఆ 3 ప్లస్ ఇవి 4 కలిపి మీకు సపరేట్గా ఒక విన్నర్స్ వీడియో లాగా, లేదంటే వేరేనా వీడియోలో ఇంక్లూడ్ చేస్తూ మీకు ఆ విన్నర్స్ కూడా అనౌన్స్ చేస్తాను. ఇది కొంచెం డిలే అయింది, ఎందుకంటే అన్ని కలిపి ఒకేసారి ఇద్దామని వెయిట్ చేశాను. అలాగే ఆ ప్రోడక్ట్కి నేను ఒక్కొక్కరికి 500 రూపాయలు డిస్కౌంట్ కోడ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇది మీకు సండే రోజు మార్నింగ్ ఒక వీడియో రూపంలో వస్తుంది. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి నోకియా నుంచి. నోకియా ఈరోజు మన ఇండియాలో అవైలబుల్గా ఉన్న వాళ్ళ ఫోన్స్కి VoWiFi కార్డ్స్కి సంబంధించిన సపోర్ట్ని అనౌన్స్ చేస్తుంది. ఇది నెక్స్ట్ అప్డేట్స్లో మీకు ఒక అప్డేట్ రూపంలో రాబోతుంది. మన ఇండియాలో అవైలబుల్గా ఉన్న నోకియా 9 ప్యూరియో, నోకియా 8 సిరాకో, నోకియా 8.1, నోకియా 7.1, అలాగే నోకియా 7+, నోకియా 6.1+, నోకియా 6.1 ఇలాంటి మొబైల్స్కి ఈ VoWiFi కార్డ్స్ అనేది సపోర్ట్ చేస్తాయని వీళ్ళు చెప్తున్నారు. వీటికి దశల వారీగా మీకు అప్డేట్ అనేది నెక్స్ట్ అప్డేట్లో మీకు వస్తుందన్నమాట. ఎవరైతే నోకియా మొబైల్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి న్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ న్యూస్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ అతి త్వరలోనే మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ M31 అనే ఒక మొబైల్ని తీసుకురాబోతుందని గత 3 రోజుల నుంచి వీళ్ళు టీజ్ చేస్తున్నారు కదా. ఇది మనకి 64 మెగాపిక్సెల్ కెమెరాతో రాబోతుంది. 15,000 నుంచి 20,000 రూపాయల బడ్జెట్లో దీన్ని వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి మొత్తం 4 కెమెరాలు ఉంటాయి, క్వాడ్ కెమెరా సెటప్తో రాబోతుంది. ఈ ఫోన్కి సంబంధించిన బ్యాక్ డిజైన్ అనేది ఈరోజు ఒకటి బయటకు వచ్చింది. ఈ డిజైన్ ప్రకారం మనకి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కనిపిస్తుంది. యాక్చువల్గా శాంసంగ్ ఈ M31లో మనకి సూపర్ AMOLED డిస్ప్లే తీసుకురావచ్చు మేబీ. దాని గురించి కూడా క్లారిటీ అయితే లేదు, కానీ మరి దీనికి బ్యాక్ సైడ్ మాత్రం ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కనిపిస్తుంది. అంటే మేబీ వీళ్ళు IPS డిస్ప్లేతో వస్తారా, లేకపోతే సూపర్ AMOLED ఇచ్చి మళ్ళీ బ్యాక్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తారనేది క్లారిటీ అయితే లేదు. దీన్ని అతి త్వరలో మేబీ ఫిబ్రవరిలో మనకి ఇది లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. దీంతో పాటుగా M21, M11 కూడా మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ ఈ మంత్ 11వ తారీఖున మన ఇండియాలో ఒక లాంచ్ ఈవెంట్ చేయబోతుంది కదా. దీంట్లో మనకి ఒక మొబైల్ని, దాంతోపాటుగా ఒక పవర్ బ్యాంక్ని కూడా తీసుకురాబోతుందని గత 2-3 రోజుల నుంచి వీళ్ళు టీజ్ చేస్తున్నారు కదా. అయితే ఈ ఫోన్కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అనేది ఈరోజు మనకి బయటకు వచ్చింది. ఇది ఇప్పటివరకు అందరూ రెడ్మీ 9A కానీ రెడ్మీ 9 కానీ అనుకున్నాం కదా, ఇది కాదని తెలుస్తుంది. ఇది రెడ్మీ 8A ఏదైతే వీళ్ళు ఆల్రెడీ లాంచ్ చేసిన మొబైల్ ఉందో దాంట్లో ఒక అప్గ్రేడ్ వెర్షన్ 2020 వెర్షన్ లాగా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన లిస్టింగ్ అనేది ఇప్పుడు మనకి అమెజాన్ వెబ్సైట్లో ఇంటర్నల్గా కనిపిస్తుందని తెలుస్తుంది. దీని పేరు రెడ్మీ 8A డ్యూయల్ కెమెరా అని తెలుస్తుంది. ఆల్రెడీ వీళ్ళు నిన్న టీజ్ చేస్తారు కదా, మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో ఈ ఫోన్ అనేది ధూమ్దార్ సెటప్తో రాబోతుందని వీళ్ళు చెప్తున్నారు కదా. 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. దీన్ని వీళ్ళు రెడ్మీ 8A డ్యూయల్ కెమెరా ఫోన్ లాగా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది, 2020 వెర్షన్ లాగా. ఇది మనకి ఫిబ్రవరి 11వ తారీఖున అఫీషియల్గా రివీల్ అవుతుంది. ఇది రెడ్మీ 9Aనా, లేకపోతే ఇప్పుడు ఏదైతే మనకి అమెజాన్ లిస్టింగ్లో బయటపడిన రెడ్మీ 8A డ్యూయల్ కెమెరా 2020 అవుతుంది అనేది ఆ రోజే అర్థమవుతుంది. అలాగే రెడ్మీ అతి త్వరలోనే చైనాలోను అలాగే గ్లోబల్గా రెడ్మీ K20 ప్రోని వీళ్ళు డిస్కంటిన్యూ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించిన సప్లై అలాగే దీనికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ టోటల్గా క్లోజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మనకు అందరికీ తెలిసిందే, వీళ్ళు 11వ తారీఖున చైనాలో మేబీ రెడ్మీ K30 Pro అనే మొబైల్ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని గత 2-3 రోజుల నుంచి మనకి న్యూస్ అనేది బయటకు వస్తుంది కదా. దానికి మార్కెట్ తీసుకురావడం కోసం ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న K20 Pro మొబైల్ ఉందో దీన్ని వీళ్ళు గ్లోబల్గా షట్ డౌన్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆపేయబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే పోకో F1కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కూడా రీసెంట్గానే క్లోజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పోకో F2 మనకి అతి త్వరలోనే రాబోతుందని ఆల్రెడీ వీళ్ళే కన్ఫర్మ్ చేశారు. సి మన్మోహన్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో
పోకో F2 అనేది అతి త్వరలోనే లాంచ్ కాబోతుందని కన్ఫర్మ్ కూడా చేశారు కదా. ఇది మేబీ మనకి మార్చి ఎండింగ్లో కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనకి చైనాలో లాంచ్ కాబోతున్న రెడ్మీ K30 Pro ఉందో 5G వేరియంట్, దాన్నే మన ఇండియాలో పోకో F2 రూపంలో తీసుకొస్తారని కూడా ఇప్పుడు కొన్ని డిస్కషన్స్ అనేవి నడుస్తున్నాయి. చూద్దాం మరి. ఆల్రెడీ వీళ్ళు K30 4Gని పోకో X2 రూపంలో తీసుకొచ్చారు కదా, సేమ్ అదే తరహాలో వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ప్రజెంట్గా పోకో F1 అలాగే K20 Proకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ అయితే వీళ్ళు క్లోజ్ చేసినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి యాపిల్ మనకి మార్చి మధ్యలోనే iPhone SE2ని కూడా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ దీని గురించి చాలా రోజుల నుంచి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంతవరకు ఏమీ రాలేదు. కాకపోతే దీని లాంచ్ మాత్రం మనకి మార్చి మధ్యలోనే అవుతుందని తెలుస్తుంది. ఇది ఓల్డ్ క్లాసిక్ డిజైన్లోనే వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇది దీనికి iPhone 9 అని కూడా అనుకోవచ్చు అనమాట. ఇది మనకి రాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి రియల్మీ అతి త్వరలోనే మన ఇండియాలో ఒక మొబైల్ లాంచ్ ఈవెంట్తో పాటుగా వాళ్ళ ఫిట్నెస్ ట్రాకర్ని కూడా వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టు కూడా అఫీషియల్గానే ఇంతకుముందు కన్ఫర్మ్ చేశారు. రీసెంట్గా మాధవ్ అయితే కూడా లాంచ్ ఈవెంట్లో కూడా అదే ఫిట్నెస్ ట్రాకర్ని మనకి వాడుతూ కూడా అనౌన్స్ కూడా చేశారు కదా. సో దీనికి సంబంధించిన యాప్ను కూడా వీళ్ళు బిల్డ్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన సర్టిఫికేషన్ కూడా ఈరోజు ఒకటే బయటకు వచ్చింది. అంటే రియల్మీ వేర్ యాప్ అనమాట. అంటే లైక్ మనకి Xiaomi Mi Fit అలాగే Huawei హెల్త్ యాప్లు ఏవైతే ఉంటాయో అదే తరహాలో ఉంటుంది. ఇది ఒక ఫిట్నెస్ యాప్ అనమాట. వీళ్ళ ఫిట్నెస్ వేరబుల్స్ ఉంటాయి కదా, అవి వాటితో కనెక్ట్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. సో అలాగే రియల్మీ నిన్న ఒక కన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. ఏదైతే రియల్మీ partner.in అనే ఒక వెబ్సైట్ ఉందో, అంటే రియల్మీ ఆథరైజేషన్ తీసుకోవడానికి అలాగే స్టోర్స్ పెట్టుకోవడానికి రియల్మీ ప్రొడక్ట్స్ తీసుకోవడం కోసం ఫ్రాంచైజీలు తీసుకుంటారు కదా, థర్డ్ పార్టీ షాప్స్ లాగా. సో అలాంటి వాళ్ళని మోసం చేస్తూ ఒక వెబ్సైట్ అనేది ఫామ్ అయిందని, సో మేము రియల్మీ మొబైల్స్కి సంబంధించిన ఫ్రాంచైజీలు ఇప్పిస్తామని చెప్పి ఒక వెబ్సైట్ ఫామ్ అయ్యి చాలామంది దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుంది, అలాగే మోసం చేస్తుందని చెప్పి రియల్మీ కంపెనీ వాళ్ళు అఫీషియల్గా ఒక పోస్ట్ని అయితే తీసుకొచ్చారు. ఈ రియల్మీ partner.in అనేది అసలు ఒరిజినల్ వెబ్సైట్ కాదు, మాకు వాళ్ళకి సంబంధం అయితే లేదు, ఇలాంటి వెబ్సైట్స్ని అయితే నమ్మొద్దని వీళ్ళు చెప్తున్నారు. గూగుల్ ఈ రోజుతో గూగుల్ మ్యాప్స్కి 15 years కంప్లీట్ చేసుకున్నందుకు గాను గూగుల్ మ్యాప్స్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని వీళ్ళు రోల్అవుట్ చేశారు. ఆ మ్యాప్స్కి సంబంధించిన లోగోని అలాగే మ్యాప్స్ మనం ఓపెన్ చేస్తున్నప్పుడు వచ్చే ఫ్లాష్ స్క్రీన్ని ఇలాంటి కొన్ని మేజర్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి వీళ్ళు చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఇంటర్నల్గా కూడా చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి Xiaomi, Huawei, Vivo, Oppo ఈ 4 కంపెనీల నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఈరోజు మనకి బయటకు వచ్చింది. సో వీళ్ళు అతి త్వరలోనే మార్చ్లోనే వీళ్ళు ఒక గ్లోబల్ మార్కెట్ని తీసుకురాబోతున్నారు. యాప్ మార్కెట్ అనమాట. ఏదైతే మనకి ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది కదా, సో దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఆల్టర్నేటివ్ యాప్ లాగా వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇప్పుడు ఇండివిజువల్గా అందరికీ ఆల్మోస్ట్ ఆల్ యాప్ స్టోర్స్ అయితే ఉన్నాయి కదా. Xiaomi వాళ్ళకి కూడా యాప్ స్టోర్ ఉంది, అలాగే Oppo వాళ్ళకి కూడా యాప్ స్టోర్ అనేది ఉంది కదా. ఇలా కాకుండా అందరు కలిపి ఒకటే కామన్ యాప్ స్టోర్ని వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో దీనికే వీళ్ళు గ్లోబల్ డెవలపర్స్ సర్వీస్ ఎలియన్స్ అని ఒక గ్రూప్ని కూడా ఫామ్ చేశారు. ఇంతకుముందు కూడా Xiaomi వాళ్ళు ఒక ఏలియన్స్ని ఫామ్ చేశారు. ఇదేంటంటే మనకి MI షేర్లో వీళ్ళు 4 కంపెనీలు కలిపి అన్ని ఫోన్స్ కూడా ఈక్వల్గా మనకి సేమ్ స్పీడ్తో మొబైల్స్లోంచి ఒక దాంట్లోంచి ఒకటి డేటాని సెండ్ చేసుకోవడం, అంటే ఫైల్స్ పెద్ద ఫైల్స్ షేర్ చేసుకోవడం కోసం Xiaomi వాళ్ళు ఇది ఒక ఏలియన్స్ని ఫామ్ చేశారు కదా. సో అదే తరహాలో ఇప్పుడు ఈ 4 కంపెనీలు కలిపి యాప్ స్టోర్స్ కోసం కూడా ఒక కామన్ ప్లాట్ఫామ్ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇదంతా ఎందుకంటే రీసెంట్గానే US గవర్నమెంట్ Huawei కంపెనీ మీద బ్యాన్ వేసి ఆ కంపెనీకి సంబంధించిన మొబైల్స్ని అమెరికాకి అలౌ చేయట్లేదు. అలాగే వాళ్ళ మొబైల్స్లో గూగుల్ అనే ఒక ఫీచర్ని తీసేశారు కదా, గూగుల్ ప్లే స్టోర్ అనేది ఉండదు, అంటే గూగుల్ యాప్స్ ఏవి కూడా దాంట్లో సపోర్ట్ చేయమని వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు ఒక Huawei కాదు, ఫ్యూచర్లో మిగతా కంపెనీలు కూడా ఖచ్చితంగా ఇలాంటి ఎఫెక్ట్ పడిద్దేమో అని వీళ్ళ ఒక గ్రూప్ని ఫామ్ చేసినట్టు తెలుస్తుంది. సో అందుకని ఇక ముందు మనం వాళ్ళ ఫోన్స్ కొన్నా కానీ వాళ్ళ ఫోన్స్లో ఏవైతే మనం రెగ్యులర్గా వాడే యాప్స్ ఉంటాయో అవన్నీ కూడా ఉండేలాగా ఈ యాప్ స్టోర్ లాంటి ఒక ప్లాట్ఫామ్ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సో దీంట్లో మనకి Xiaomi అలాగే Huawei, Vivo, Oppo ఉందంటే ఆబ్వియస్గా మనకి రియల్మీ కూడా ఉంటుంది కాబట్టి, సో ఈ కంపెనీలు అంటే చైనీస్ కంపెనీలు అన్ని కలిపి ఒక కామన్ ప్లాట్ఫామ్ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి వాట్సాప్ ఫైనల్గా మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి వాట్సాప్ పేమెంట్స్కి సంబంధించిన పర్మిషన్ని ఫైనల్గా వీళ్ళు తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి NPCI కూడా అఫీషియల్గానే పర్మిషన్స్ గ్రాంట్ చేసినట్టు తెలుస్తుంది. అతి త్వరలోనే ఈ వాట్సాప్ పేమెంట్స్ అనేది మన ఇండియాలో ఒక అప్డేట్ రూపంలో రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇది యాక్చువల్గా వీళ్ళు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు, కాకపోతే మన ఇండియన్ గవర్నమెంట్ అలాగే టెలికామ్ అలాగే IT మినిస్ట్రీ వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే వాట్సాప్ పేమెంట్స్కి సంబంధించిన యూజర్ డేటాని మన ఇండియన్ క్లౌడ్లోనే ఆపాలి, అంటే
మన ఇండియన్ సర్వర్స్లోనే ఉంచాలి అనేది వీళ్ళు డిమాండ్ చేయడంతో కొంచెం టైం అయితే పట్టింది. ఫైనల్గా వాట్సాప్ దానికి అగ్రీ చేసి మన ఇండియాలోనే ఈ సర్వర్స్లోనే వీళ్ళ డేటాను ఉంచే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఫైనల్గా ఎన్పిసిఐ కూడా అప్రూవ్ చేసినట్టు తెలుస్తుంది. సో మీకు త్వరలోనే ఒక అప్డేట్ రూపంలో ఈ పేమెంట్స్ అనేది రాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి హానర్ నుంచి హానర్ అతి త్వరలోనే మన ఇండియాలో హానర్ 9X లైట్ అనే ఇంకొక మిడ్ రేంజ్ మొబైల్ని వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. రీసెంట్గానే వీళ్ళు హానర్ 9X అనే మొబైల్ని లాంచ్ చేశారు కదా, దాని తర్వాత రాబోతున్న ఒక లోవర్ వేరియంట్ అనేది తెలుస్తుంది. సో దీంట్లో స్పెసిఫికేషన్స్ అంటే ఇవన్నీ డీటెయిల్స్ అయితే తెలియవు, కానీ బ్యాక్ సైడ్ మాత్రం 2 కెమెరాలు ఉంటాయి. దాంట్లో ప్రైమరీ కెమెరా మాత్రం 48 మెగాపిక్సెల్ అని తెలుస్తుంది. దీనికి సంబంధించిన ప్రాసెసర్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ కూడా ఏం లేదు, జస్ట్ ఫోటో అలాగే దానికి సంబంధించిన ఒక లీక్ మాత్రమే బయటకైతే వచ్చింది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ త్రీలో మీకు ఒక మంచి వాల్పేపర్ అప్లికేషన్ గురించి చెప్తాను. ఇది ఒక ఆన్లైన్ వాల్పేపర్ అప్లికేషన్ అనమాట. రోజు మీకు నెంబర్ ఆఫ్ వాల్పేపర్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి. మీకు నచ్చిన వాల్పేపర్ని దాంట్లో సెట్ చేసుకోవచ్చు. ఇది ఒక నియాన్ కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉండే వాల్పేపర్ అప్లికేషన్. దీని ప్రైస్ 220 రూపాయలు. ఇది ఈ రోజు నుంచి ఇంకొక 5 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది. 3D వాల్పేపర్స్ అనమాట. చుట్టాన్ని కూడా చాలా బాగున్నాయి, ఒకసారి చెక్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండే. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.